తాతయ్యకి నేను మాటిచ్చాను కుటుంబాన్ని కలిపి ఉంచుతానని. నా కన్న తల్లికి ఏదైనా జరిగితే ఆ నేరం ఇంకొకరి మీద తోయడం, అలాగే ఇక ఇదంతా కూడా నాకు నచ్చడం లేదు. లేదు, అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదండి. లేదు, అన్నీ తెలివిగా ఆలోచించాను. అమ్మ విషయంలో నిర్లక్ష్యం చేశావు అంటే ఇక నేను ఎట్టి పరిస్థితిలోని కూడా నిన్ను క్షమించను. వెళ్ళిపో, ఇక నా కళ్ళ ముందు కనిపించకు అని చెప్పి అంటోడు. ఒక్కసారి చెప్పేది వినండి, నేను ఏ తప్పు చేయలేదు. అసలు అసలు నేను ఆ గది బయట చూసేసరికి రాహుల్, రుద్రాణి ఇద్దరూ కనిపించారు. మళ్ళీ వాళ్ళ మీద నింద వేయాలని చూస్తున్నావు. వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఎందుకు పదే పదే వాళ్ళ నింద వేయాలని చూస్తున్నావు? అసలు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు వాళ్ళని ఇంటి నుంచి పంపించేయాలని నువ్వనుకుంటున్నావు? కానీ నా నిర్ణయం విను. వాళ్ళు కాదు వెళ్ళవలసింది, నువ్వు వెళ్ళిపోతే ఇక మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంట్లో కుట్రలు కుతంత్రాలు జరగవు. అలాగే ఇక మా ఇంట్లో వాళ్లకు విడిపోవాలన్న ఆలోచన కూడా రాదు. నువ్వు అడుగు పెట్టిన తర్వాతే రకరకాల సమస్యలు ఏర్పడ్డాయి. కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరగడం మొదలయ్యాయి. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితిలోని నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి లేదు అని చెప్పేసి రాజు చెప్పేస్తాడు. అది కాదురా రాజు, చెప్పేది విను. అమ్మ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ నిర్ణయం ఏంటి? లేదు డాడ్, నానమ్మ, లేదు, నువ్వు ఈ నిర్ణయం కరెక్ట్ కాదు. లేదు నానమ్మ, నా వల్ల కాదు. నేను ఇక ఈ టెన్షన్ని భరించలేను. అమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. కుటుంబం విడిపోతే ముక్కలైపోతూ ఉంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఇక కావ్య ఉంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఈ కళావతియే కనుక ఇంట్లో లేకపోతే ఏ సమస్యలు ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. రాజైతే, అంటే నేనే మీకు సమస్యగా మారానా? అవును, నువ్వే మాకు సమస్య. నువ్వే మా ఇంట్లో పెద్ద సమస్య. నువ్వు లేకపోతే సమస్యలు ఉండవు అని చెప్పి రాజు ఖచ్చితంగా చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకుంటుంది. ఇక రుద్రాణి, రాహుల్ నవ్వుకుంటూ వాళ్ళ ప్లాను బాగా వర్కౌట్ అయిందని చెప్పి సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఈలోగా సీతారామయ్య రాజ్ అనేసరికి, తాతయ్య వద్దు, మీరు కోరుకున్నది జరగాలి అంటే ఆ కళావతి ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఇక చెప్పేస్తాడు. రాజ్ అయితే ఇక కావ్య బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. కావ్య అలా బయటికి వెళ్ళిపోబోతూ ఉన్న సమయంలో ఇక తెగ సంబరపడిపోతూ రాహుల్, రుద్రాణి అనుకున్నది జరిగిందని, ఇక రాజుని దెబ్బ కొట్టడానికి ఎవ్వరూ అడ్డు ఉండరు, ఏ అడ్డు ఉండదు, స్వప్న అడ్డు, రాజ్ అడ్డు తొలగించుకోవచ్చని చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఈలోగా సీతారామయ్య కాలు బయట పెట్టబోతున్న కావ్యని ఆపుతాడు. ఆగమ్మా అని చెప్పేసి అనేసరికి, తాతయ్య వద్దు, తనని ఆపొద్దు, నువ్వు మాట్లాడక రాజ్. నేను చెప్పిందే నువ్వు వింటావని నాకు తెలుసు. నా నిర్ణయాన్ని కాదనవన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు నన్నే కాదని నా కుటుంబాన్ని ముక్కలు చేయకూడదని చెప్పి ఇలా చేస్తున్నావు. మన కుటుంబం ముక్కలు కాకూడదంటే కావ్య కూడా ఇక్కడే ఉండాలి. కావ్య కూడా కుటుంబ సభ్యురాలే. ఆ విషయాన్ని నువ్వెందుకు మర్చిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ కన్న తల్లి ఇలా కావడానికి కావ్య ఎందుకు కారణమవుతుంది? ఇక కావ్య అపర్ణను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు మాటిచ్చింది. కానీ ఈ పరిస్థితులు కావ్యపై ఇక పగబట్టి ఇలా జరిగేలా చేసే. కానీ బయటికి నా మనవరాలు వెళ్ళదు. నా మనవరాలు బయట ఎక్కడా ఉండదు. ఒకవేళ నీకు ఇక్కడ ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటే కంపెనీకి సంబంధించిన గెస్ట్ హౌస్లో కావ్య ఉంటుంది. కంపెనీ ఎండి స్థానంలో కావ్య నిలబడుతుంది. కంపెనీ ఎండి స్థానం ఖాళీగా ఉంది. కాబట్టి కంపెనీ ఎండి స్థానం, కంపెనీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు ఇక తనకే ఇవ్వబోతున్నాను. తను కంపెనీ ఎండి. ఇక ఇక్కడ ఉండాలి అంటే నీ నిర్ణయం కావాలని నువ్వంటున్నావు. కాబట్టి నేను నిర్ణయం తీసుకుని నా మనవరాల్ని కంపెనీకి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఉండేలా నేను అవకాశం ఇస్తున్నాను. ఇక కంపెనీ ఎండీగా పూర్తి బాధ్యతలు చూసుకుంటూ ఇక అక్కడే కావ్య ఉండబోతుంది. కావ్య మంచితనం తెలుసుకున్న రోజు, ఈ ఇంట్లో మనుషుల బుద్ధులు తెలుసుకున్న రోజు తిరిగి నువ్వే తీసుకొస్తావు అని నా మనసుకు తెలుసు. ఇక కావ్యను ఈ ఇంట్లోంచి గెంటేసే హక్కు నీకుందేమో, కానీ నేను తీసుకున్న నిర్ణయాన్ని కాదనే హక్కు మాత్రం నీకు లేదు. అందుకనే నా మనవరాల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. వెళ్ళు కావ్య, ఇక్కడ ఉంటే
నీపై నిందలు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నిన్ను ఏదో రకంగా టార్గెట్ చేసి నిన్ను రాజుని విడదీయాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. త్వరలో రాజు అన్ని నిజాలు తెలుసుకుంటాడు. తెలుసుకున్న రోజు తన భార్య ఎక్కడుందో వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పేసి సీతారామయ్య చెప్తాడు. అలాగే రుద్రాణి కూడా అంటూ ఉంటుంది. ఇక అపర్ణ కండిషన్ సీరియస్గా ఉండడంతో రాజు అయితే ఇక కావ్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఇక తను అటు తిరిగి బాధపడుతూ ఉంటాడు. ఒక పక్క కావ్య వెళ్ళిపోవడం, ఇంకొక పక్క అపర్ణ పరిస్థితి సీరియస్ కండిషన్. ఇదంతా తట్టుకోలేని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు రాజు అయితే. కానీ కావ్య వెళ్ళిపోతుంది అనుకుని సంబరపడుతున్న రుద్రాణి రాహుల్కి మాత్రం కంపెనీ ఎండి స్థానం, కంపెనీ బాధ్యతలు కావ్యకిచ్చి కావ్యని మళ్ళీ కంపెనీ గెస్ట్ హౌస్లో పెట్టడం అనేది రాహుల్ రుద్రాణికి మింగుడు పడిన విషయంగా ఉంటుంది. అలా వాళ్లకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి రాజ్ కావ్య కలిసే ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.